ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు ఏదైతే రాజకీయం చేస్తున్నారో నిజంగా ఒక దౌర్భాగ్యమైన సంస్కృతికి అలవాటు చేసినట్టు కనపడుతుంది. తప్పు చేశారని చెప్పి ఒప్పుకుంటే ఆ దేవదేవుడు ఈ రోజు కాకపోయినా రేపైనా క్షమిస్తారు. ఆ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఆ తప్పును కూడా తప్పని ఒప్పుకోకుండా దాన్ని కూడా మూర్ఖంగా ఆ తప్పును కప్పించుకోవడం 100 తప్పులు చేస్తే మాత్రం రాబోయే రోజుల్లో దేవుడు కాదు కదా ఎవ్వరు కూడా మిమ్మల్ని క్షమించలేరు. గుర్తుపెట్టుకోండి. మీరు చేసిన తప్పు, మీరు కల్తీ లడ్డు చేసింది తప్పు, ఆ దేవదేవుడి ప్రసాదాన్ని కల్తీ చేసి అపవిత్రం చేసింది తప్పు. దాన్ని తప్పుని కప్పు పుచ్చుకోవడం కోసం ఇన్ని తప్పులు చేస్తారా? ఇన్ని పనికిమాల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు చేస్తారా? వీళ్ళు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు నాకు అర్థం కాదు. కనీసం చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖంగా అర్థం చేసుకోకుండా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముతున్నారు. ఆ స్క్రిప్ట్ ఏదైతే వస్తుందో ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు చేస్తారో లేకపోతే ఇంకోటి చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ స్క్రిప్ట్ లో ఉన్నదే కరెక్ట్, సాక్షి పేపర్లో వచ్చేదే కరెక్ట్, బ్లూ మీడియాలో పబ్లిష్ చేసేదే కరెక్ట్ తప్ప బయట వాస్తవ పరిస్థితులు గ్రహించే పరిస్థితి కానీ, వాస్తవ పరిస్థితులు తెలుసుకునే పరిస్థితి కానీ, వాస్తవాల గురించి మాట్లాడే సంస్కృతి కానీ వైఎస్ఆర్సీపీకి లేదని మనకు అర్థమైపోతుంది.